కూర్చోవడం కూడా మనం ఇలా కూర్చోకూడదు. దేవుడు కూడా ఇలా కూర్చోడు ఎప్పుడు. మీరు గణపతిని చూడండి, ఎప్పుడు ఇట్లనే ఉంటాడు. 90 డిగ్రీల కోణంలోనే కూర్చోవాలి ఎప్పుడు. అంటే అప్పుడే ఈ కుండలిని అనే శక్తి మన శరీరంలో, ఈ వెనక వెన్నుపాము ఉన్నది కదా, ఈ కుండలిని అంటే మీ పక్కన ఏ మనిషినైనా చూడండి ఇలా సర్పాకారము లాగా ఉంటుందంటే, ఇప్పుడు చూడొద్దండి, అవతల వ్యక్తి కూడా చూస్తాడు కాబట్టి తెలియదు మీకు. మామూలుగా పక్క వ్యక్తిని చూస్తే ఇలా ఉంటుంది, ఒక సర్పము పడగ విప్పినట్లు ఇదంతా ఇలా ఉండి మనం కూర్చున్న చోట మూలాధారములో 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది ఇది. అందుకనే దేవాలయానికి ప్రదక్షిణ చేసినప్పుడు 3.5 ప్రదక్షిణాలు చేయాలి. 3 పూర్తిగా చేసి 4వది అలా సగం చేసి లోపలికి వెళ్ళాలి. అంటే 3.5 ఏమిటి సంకేతము అంటే నీ యొక్క కుండలిని శక్తి మేల్కొల్లడానికి వీలవుతుంది దానివల్ల.